హాయ్ అండి. నేను డాక్టర్ వై. రామరెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్, రాంపురం. ఇప్పుడు మీకు రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్దామని చేశాను. ఇప్పుడు రీసెంట్‌గా లోతుకుంటలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఒక 15 పీపుల్ ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్‌తోని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. దాన్ని వాళ్ళు ట్రేస్ చేస్తే తెలిసిందేమంటే సాల్మోనెల్లోసిస్ అనేది ఇటియాలజీ ఫ్యాక్టర్ లాగా తెలిసింది. అయితే సాల్మోనెల్లోసిస్ మనకి ఎట్లా వస్తుంది మన బాడీలోకి అంటే, అది తినే మనకు అనుకోకుండా మీట్ వల్ల గానీ, లేదంటే రా మీట్ వల్ల గానీ, దాన్ని ప్రాపర్‌గా కుక్ చేయనప్పుడు, ప్లస్ పగిలిన ఎగ్స్ ఉంటాయి కదా! బ్రోకెన్ ఎగ్స్ అవి కంటామినేట్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియాతోటి, అట్లాంటి పదార్థం మనం తినడం ద్వారా వస్తుంది. వీటితో పాటు ఇంకొక మెయిన్ సోర్స్ ఏమంటే, అక్కడ కుక్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనం కుక్డ్ ఫుడ్‌ని, అన్‌కుక్డ్ ఫుడ్ పక్కపక్కనే ప్రాసెస్ చేయడం వల్ల, వాళ్ళు సర్వ్ చేసే ఏరియా గానీ, అది కంటామినేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ సోర్స్. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటారు క్రానికల్లీ. వాళ్ళు ప్రాపర్ హ్యాండ్ వాష్ చేయకుండా మనం తినే ఐటెమ్స్ వాళ్ళు టచ్ చేసినా అట్లా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఇది మన బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇది సివియర్ లూజ్ మోషన్స్‌ని కాజేయడానికి కారకమవుతుంది. అయితే దీని ట్రీట్మెంట్ పర్టిక్యులర్‌లీ ఎపిడెమిక్ లూజ్ మోషన్ వచ్చిన అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. ఈవెన్ దో మీకు లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయితున్నాయి కాబట్టి మీరు మోర్ అండ్ మోర్ డ్రింక్ వాటర్ తాగడానికి చూడండి. అట్‌లీస్ట్ ఓఆర్ఎస్ అట్లాంటివి మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అవి తాగడానికి చూడండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎర్లియస్ట్ పాసిబుల్ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం ముఖ్యం. ఎందుకంటే ఒకసారి మీ బాడీ పూర్తిగా డీహైడ్రేట్ అయితే అవి ఇంకొంచెం సెప్సిస్ రావడము, ఇంకోటి కిడ్నీ ఫెయిల్యూర్, ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.